ఒరే ఆలే మొక్కైరా. ఆగరా బాబు, ఇప్పటికే 1 గంట అయింది. అయితే క్లబ్ మూసేస్తాను. ఓహో, తమరు లేస్తే తప్ప మిగిలిన వాళ్ళు లేపడానికి కుదరదు. అబ్బబ్బా, ఇప్పటికే మనకి 10,000 పోయాయి. నువ్వు ఇస్తావా? ఇవాళ తెల్లవాళ్ళు నడవాల్సిందే. కలపండ్రా. అయ్యి బాబాయ్ టైం దాటిపోయినా సరే క్లబ్ లో ప్యాకెట్ ఆడుతున్నారా? అసలు మీ క్లబ్ లైసెన్స్ ఉందా? లైసెన్సా? నీకు సెన్స్ ఉందా? లోకాన్ని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులనే త్రిమూర్తులు పాలించారనేది పాత కథ. రాజకీయం చట్టం న్యాయం అనే త్రిమూర్తులు పరిపాలిస్తున్నారనేది కొత్త కథ. మేము త్రిమూర్తులం. నేను జడ్జి కొడుకుని. నేను ఎమ్మెల్యే కొడుకుని. నేను ఎస్పీ కొడుకుని. అయ్యి బాబాయ్ హెడ్, వీళ్ళతో పెట్టుకుంటే మన ఉద్యోగాలు కంపల్సరీగా పెట్టి. మా సిఐ గారు ఏమో స్ట్రిక్ట్ తెలుసా? మేము అంతకంటే. అయితే మీరు ఆట ముయ్యరా? ముయ్యం. ముయ్యరా? ముయ్యం. అయితే మేమేమన్నా తక్కువ తిన్నాం అనుకున్నారా? మాకు ముక్కలు మాత్రం మేము ఆడతాం. కానిస్టేబుల్స్ క్యాచ్ దెమ్. వెళ్ళిపోతాను రా. కోటగిరి స్టాప్ దేర్. సిగ్గులేదు? కానిస్టేబుల్స్ అయ్యుండి ఈ క్లబ్ కు లైసెన్స్ లేదని తెలిసి రిపోర్ట్ చేయాల్సింది పోయి పార్టిసిపేట్ చేస్తున్నారా? మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. సార్, ఈ క్లబ్ ముయించడానికి మేము మఫ్టీలో వచ్చాం సార్. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు సార్. జడ్జి గారు అబ్బాయి, ఎస్పీ గారు అబ్బాయి ఉండేసరికి మిమ్మల్ని పిలవలేకపోయాం సార్. జడ్జి కొడుకైతే గొప్ప. వేణు, షట్ అప్. వేణు కాదు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎరా, నువ్వు ఎస్పీ గారి కొడుకువా? రోజు ఈ చేత్తో మీ నాన్నగారికి సెల్యూట్ కొడతాన్రా. ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు. నీ కింద పనిచేసే సర్కిల్ అదే చేత్తో కొట్టాడు. వేణు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యుండి ఎస్పీ కొడుకుని కొడతావా? ఆఫ్టర్ ఆల్ 3,000 జీతగాడివి, మా కుటుంబం తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తినేవాడివి. నోర్ముయ్. ఆ విశ్వాసం లేకపోతే నిన్ను మొండి మొలతో రోడ్ల వెంట నడిపించేవాడిని. ఆ తండ్రి మొహం గుర్తుకొచ్చి నేను వదిలేస్తున్నాను. అధికారం నీ చేతిలో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అధికారం చూపించుంటే నువ్వు ఈ పాటికి 7 చువ్వ లెక్క పెడుతుండేవాడి. అభిమానం చంపుకోలేకపోతున్నాను కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయొద్దు. గెట్ లాస్ట్. నీ పొడుపు కథ తర్వాత ముందు బట్టలు లెక్క చూడు. వేణనయ్య, నీ గురించి ఎదురు చూస్తున్నాను. నేను ఒక పొడుపు కథ వేస్తే వీళ్ళెవ్వరూ విప్పలేకపోతున్నారు. అదేమిటంటే, వెళ్ళేటప్పుడు 2, వచ్చేటప్పుడు 3. చెప్పు చెప్పు. ఏమిటయ్యా ఇది? డిపార్ట్మెంట్ వాళ్ళు నా క్వార్టర్స్ అలర్ట్ చేశారు. ఈ రోజు నుంచి ఆంటీ, ఇన్నాళ్ళు మీరు నన్ను అమ్మలాగా ఆదరించారు. నేను నా ఇంటికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. అజయ్ నిన్ను చులకనగా చూస్తున్నాడని క్వార్టర్స్కి అప్లై చేసావా? నో అంకల్. చట్టం స్టేషన్లో ఉండాలి, న్యాయం కోర్టులో ఉండాలి. ఆ 2 ఒకే గూట్లో కలిసి కాపురం చేస్తే ఏనాటికైనా ఇబ్బంది. వస్తాను. వేణన్నయ్య, నా పొడుపు కథ విప్పకుండానే వెళ్తున్నావా? నీ పొడుపు కథ విప్పే వెళ్తానమ్మా. వెళ్ళేటప్పుడు 2, వచ్చేటప్పుడు 3. ఇదేగా నీ పొడుపు కథ. బిందె, తాడు, నీళ్లు. బావిలోకి బిందె తాడుతో వెళ్ళి వచ్చేటప్పుడు నీళ్లతో వస్తుంది. కానీ నా జీవితంలో ఇది తిరగబడింది. ఈ ఇంటికి వచ్చేటప్పుడు అనాథగా, అన్నార్థుడిగా వచ్చాను. వెళ్ళేటప్పుడు ఈ ఇంటి అనురాగాన్ని, అనుబంధాన్ని, ఆత్మీయతని 3టిని తీసుకువెళ్తున్నాను.
వెళ్దాం పద. అబ్బా మీకంతా తొందరేనండి. లాభం లేదు, ఇంటికి వెళ్దాం పద. పద. ఏమండి లలితమ్మ గారి వీధిలో ఫ్రీగా సినిమా వేస్తున్నారట, చూసేద్దామండి. లాభం లేదు. అప్పటిదాకా మేము మీ ఫ్రీ షో చూడాలా? లలితమ్మ గారి వీధిలో సినిమా చూపించమంటే ఏమిటండి మీరు? లలిత లేదు, అంబా లేదు, పద పద. త్వరగా జీవే. ఉండండి. హలో, ఎవరవయ్యా నువ్వు? కోటగిరి స్పీకింగ్. కోటగిరి సరే, నీ డిజిగ్నేషన్ ఏమిటి? డిజిగ్నేషన్ కానిస్టేబుల్, తొందరలో హెడ్ కానిస్టేబుల్. కానిస్టేబులా? ఛే, మీ ఇన్స్పెక్టర్ పిలవయ్యా. ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్ ఎందుకు? ఛీ, నీచుడా, దుర్మార్గుడా, నన్ను వదిలు. అయిపోయి నేను రేపు చేయటం తల్లి. అయిపోయి అయిపోయి బాబోయ్, రేపు కేసరి బాబు. అయ్యో. హలో, వేణుగోపాల్ హియర్. ఏయ్, వద్దు, వద్దు. వదిలు, వదలమంటుంటే. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్రస్ చెప్పండి. 2/7/223 డాబా గార్డెన్స్. ఇరుక్కున్నాడు. తలుపు తీయండి, తలుపు తీయండి. ఏమండి దొంగలేమోనండి. దొంగల అయితే దొంగ గారు తలుపు తీయండి. ఎక్కడా ఎక్కడా? ఏయ్! ఎక్కడ? అరే, నువ్వు అఖిల భారత్ అందగాండి అనుకున్నావురా? అమ్మో, అయ్యో, అమ్మో, ఏమిటండి? ఏంటి పేరు రోప్ చేస్తున్నావు? నీ పెళ్ళం లెక్క ఉందిరా, గా పిల్లని రేపు చేస్తావు. నా పెళ్ళవనండి బాబు. పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు తనని రేప్ చేస్తున్నావని ఇంతకు ముందు ఏమై ఫోన్ చేసింది. నేను చేయలేదు సార్. అయిపోయి ఇది పెద్ద కంచులాగుందండి. వెదా కూతురు కూర్చంటే కోర్టుకి ఇస్తాను. గవర్నమెంట్ ఈ ఎంప్లాయీ మొహం చూస్తే అలా కనపడటం లేదా? నోర్మై, ఏమిటి గవర్నమెంట్ ఎంప్లాయీ? Yes, sir. ఐడెంటిటీ కార్డ్ ఏది? కార్డు బయటికి. ఇదిగోండి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ సరే, ఆమె నీ భార్యను రుజువు ఏమిటి? ఒక క్షణం ఆగండి. ఇది మా పెళ్లి ఆల్బం, చూడండి. ఏమిటండి, ఏమైంది? పోలీసులు వచ్చారు దేనికి? చూడండమ్మా, మేమిద్దరం భార్యాభర్తలం అయితే మానభంగం అని రేపని ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు. వాట్ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్? ఎస్. ఎస్సా? తప్పు చేసింది చాలక గంభీరంగా ఎస్సా? ఈ సమస్యను నేను అంతర్జాతీయ మహిళా మండలికి తీసుకువెళతాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నీలాంటి పోలీసులందరి మీద కేసు పెట్టి అసమర్థుల్ని ఏరిపారేయిస్తాను. మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ ఏరియా నుంచి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ అవును, ఈ సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మా స్నేహితురాలు, వీళ్ళకి పక్కిల్లే. క్యారమ్స్ ఆడుకుంటున్నాం, అరుపుల మీద వచ్చాం. కోటగిరి, నాకు ఈ విషయం సమజైతలేదు భయ్యా. ఏంటది? ఈ పిల్ల మన సిఐ గారి మీద జబర్దస్తిగా చేస్తుందా ఏంది? సారీ ఫర్ ద ట్రబుల్. కమాన్. ఇన్స్పెక్టర్ గారు, నీకోసం వెయిట్ చేస్తున్నాను బాబు. ఏమిటి సంగతి? నా మనవరాల సంగతి మాట్లాడదామని. ఆ పిల్ల ఆ, ఇంతవరకు బట్టతల మీద బాధే జబ్బే ఉందనుకున్నాను. మీ మనవరాలకి ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. అందుకే బాబు మీ హెల్ప్ కోసం వచ్చాను. నా హెల్ప్? అవును బాబు, ఆ పెంకిదానికి కరెక్ట్ మొగుడు నువ్వే. అబేబే, మొగుడంటే నా ఉద్దేశం అది కాదు. నా మనవరాల్ని దారిలో పెట్టగల సత్తా ఉన్న మునగాడివి నువ్వేనని. అయితే నన్నేం చేయమంటారు? పద చెప్తా. తప్పదంట.